అంటే ఒక ఆడియన్స్ ఎవరికైనా గానీ ఒక ఒక సర్టెన్ ఒక ఆడియన్స్ ఉంటారు. మీకు మొత్తం ఆల్ ఓవర్ తెలుగు పీపుల్స్ అందరూ మిమ్మల్ని బాగా ఇష్టపడుతున్నారు. అంటే మీరు నవ్వుతుంటే నవ్వుతున్నారు, మీరు ఏడుస్తుంటే ఏడుస్తున్నారు. సో లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక సిస్టర్ లాగా అట్లా ఒక ఫ్యామిలీ లాగా అనుకుంటున్నారు. ఎట్లా ఉంది మేడం? హ్యాపీగా అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది. బికాజ్ ఫస్ట్ ప్రాజెక్ట్ నాకు తెలుగులో అండ్ ఇంత హ్యూజ్ ఫ్యాన్ బేస్ దొరకడం అనేది ఇట్స్ నాట్ అ ఈజీ టాక్. సో అది అంటే ప్రౌడ్గా ఫీల్ అవుతాను చాలాసార్లు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంతగా ఒక సీరియల్ని వాళ్ళు దగ్గరికి తీసుకోగలుగుతారా అనే థాట్స్ కూడా నాకు వస్తాయి. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనమే చూసుకోం, చాలా కంటిన్యూటీ దగ్గర నుంచి ఎనీథింగ్, స్టోరీ గురించి, కథ గురించి ప్రతి ఒక్కటి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఉన్న కమెంట్స్ కానీ ప్రతి ఒక్కటి దాని గురించే వస్తూ ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క లొకేషన్లో మనం షూట్ చేసినప్పుడు కూడా చాలా ఆడియన్స్ వచ్చి వెళ్తూ ఉంటారు, ఫ్యాన్స్ వచ్చి వెళ్తూ ఉంటారు. వాళ్ళందరూ చెప్పడం అదే, అంటే మీ సీరియల్ అంతగా ఇష్టపడతాము అని. సో వాళ్ళ అభిమానం అండ్ ఐ థింక్ వాళ్ళ వల్లనే మనం ఈరోజు ఇంతగా ఇన్ని ఎపిసోడ్స్ 1000 పైనే అయింది. అండ్ ఇన్ని ఎపిసోడ్ వచ్చామంటే వాళ్ళ లవ్ అండ్ సపోర్ట్ వల్లనే. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ, బ్లెస్డ్ అనుకుంటా. బికాస్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఇంత ఫ్యాన్స్ దొరకడం అండ్ వాళ్ళ లవ్కి ఐ ఆల్వేస్ బీ దేర్. అంటే నేను ఎంత పని చేయగలుగుతాను, నా దగ్గర నుంచి ఎంత 100% ఇవ్వగలుగుతానో ఐ డెఫినెట్లీ గివ్ మై 100% అండ్ ఎంటర్టైన్ చేయిస్తాను. మీ ఒరిజినల్ పేరుని మర్చిపోతున్నారు అందరూ. అవును, అను అనే పలకరిస్తారు. అట్లా అంటుంటే మీకు ఎలా ఉందండి? మీ ఒరిజినల్ పేరు మర్చిపోయి అందరూ మిమ్మల్ని ఈ క్యారెక్టర్నే ఊహించుకుంటుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఐ థింక్ అంటే ఈ సీరియల్లో చాలా అంటే అను ఇస్ ద మెయిన్ ఇది, కానీ మధ్యలో కూడా చాలా క్యారెక్టర్స్ లాగా వచ్చాయి. కానీ బట్ అను అనేది ఇట్స్ యాక్చువల్లీ అన్ ఎమోషన్ ఫర్ మీ. ఎందుకంటే చాలామంది ఇప్పుడు మీరు చెప్పినట్టు వర్షాన్ని మర్చిపోయి అను అనే పలకరిస్తారు. సో నాకు అను అంటే ఇట్స్ లైక్ అంటే ఓకే, దట్ ఈస్ ఆల్సో నా పేరే, అది దాట్స్ ఆల్సో మై నేమ్ అన్నట్టు నేను అయిపోయాను. సో అను అంటే ఇట్స్ లైక్ ఎన్ అదర్ నేమ్ ఆఫ్ మైన్ అన్నట్టే ఉన్నా. సో ఐ ఫీల్ హ్యాపీ. వర్ష అనడం కన్నా, పర్సనల్గా తెలవడం కన్నా వాళ్ళు సీరియల్ పేరుని అంత ఏంటది అంత తీసుకుంటారు మైండ్కి అండ్ అలాగే పలకరిస్తారు. అంటే నాకు అది ఇప్పుడు ఇంకొక పేర్లాగా అయిపోయింది. సో అను ఇస్ ఆల్వేస్ దేర్ ఇన్ మై హార్ట్. మీరు కన్నడలో కొన్ని సీరియల్స్ చేశారు, అక్కడి నుంచి ఈ ట్రావెలింగ్ ఎట్లా అయింది? మీకు ఆఫర్ ఎట్లా? కన్నడలో నేను సీరియల్ చేస్తున్నప్పుడు ఐ థింక్ నాకు ఇక్కడ నుంచి కాల్ వచ్చింది దట్ ఒక లుక్ టెస్ట్ ఉంటుంది ఇట్లా ప్రేమాయంత మధురంకి అని. అండ్ ప్రేమాయంత మధురం కన్నడలో జొతే జొతేలి అని వచ్చింది. అప్పటికే కన్నడలో పెద్ద హిట్ అది. జొతే జొతేలి వాజ్ అన్ అంటే ఏమంటారు, ఇట్ వాజ్ ఐ థింక్ ఒక 100 ఎపిసోడ్స్ అయి ఉంటుంది అండ్ ఇట్ వాజ్ ఆల్రెడీ అ హిట్. సో అక్కడ చాలా ఫ్యాన్స్ ఏమంటారు దాన్ని ఫ్యాన్స్ ఎక్కువ అయ్యారు జొతే జొతేలి సీరియల్ కోసం. సో నాకు వెన్ దే సెడ్ ప్రేమాంత మాత్రం జొతే జొతేలి రీమేక్ ఉంటుంది అంటే ఐ హ్యాడ్ అన్ ఐడియా, ఓకే ఖచ్చితంగా ఇది కూడా ఒక పేరు రాగలుగుతుంది, ఇట్ విల్ బీ అ హిట్ ఫర్ షూర్ అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా ఉండే నాకు. సీరియల్ చూడడం మొదలు పెట్టారా మీరు? అంటే జొతే జొతేలి ఇంట్లో కూడా చూసేవాళ్ళు, కన్నడ చూసేవాళ్ళు, కాబట్టి నేను కూడా అప్పుడప్పుడు చూసింది అయితే ఉంది. బట్ బేసిక్ స్టోరీ లైన్ అనేది అయితే వాజ్ అవేర్, తెలుసు నాకు. సో ప్రేమాంత మధురం అని చెప్పాక నాకు జస్ట్ ఇలా హింట్ ఇచ్చారు అంతే. అంటే జొతే జొతేలి క్యారెక్టర్ ఏముంటుంది, అలాగే కాస్ట్యూమ్స్ కానీ హెయిర్ స్టైల్ మేకప్ అన్నీ అలాగే ఉండాలి అని చెప్పారు. సో అప్పటికి ఐ హ్యాడ్ అన్ ఐడియా, ఓకే జొతే జొతేలి ప్రేమాంత మధురం విల్ బీ అ రీమేక్ అని. సో వచ్చి ఇక్కడ లుక్ టెస్ట్ ఇచ్చినప్పుడు శ్రీరామ్ సార్ తీసుకున్నారు నాకు లుక్ టెస్ట్. అప్పుడు ఆయనే తీసుకున్నారు. నాకు అప్పటికి తెలీదు ఆయన హీరో అని తెలీదు, ప్రొడ్యూసర్ అని తెలీదు, ఏం తెలీదు. హి జస్ట్ టుక్ లుక్ టెస్ట్ ఆఫ్ మైన్. సో అది అయిపోయాక ఇంకా నార్మల్ నాకు అక్కడ క్యారెక్టర్ ఐడియా ఉండే యాక్చువల్లీ, బికాస్ కన్నడ చూసాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉండే క్యారెక్టర్ ఎంత ఇన్నోసెంట్గా ఉంది, వాట్ ఈస్ హర్ బిహేవియర్, క్యారెక్టరిస్టిక్స్ ఏముంది అవన్నీ నాకు తెలుసు. అవును, యా. సో నాకు ఒక ఐడియా ఉండే కాబట్టి ఐ వాజ్ ఈజ్, అంటే నాకు కొంచెం ఈజ్ అనిపించింది ఆ క్యారెక్టర్ లుక్ టెస్ట్ ఇవ్వడానికి. అండ్ ఆ తర్వాత ఏం క్లారిటీ లేకుండా ఆ తర్వాత యాక్చువల్లీ బెంగళూరుకి వెళ్ళిపోయాను నేను. తర్వాత అంటే ఆల్మోస్ట్ అయిందన్నట్టే నేను చెప్పారు. దాని తర్వాత బెంగళూరుకి వెళ్ళాను. అండ్ మళ్ళీ అక్కడి నుంచి ఒకసారి కాల్ చేసినప్పుడు ఓకే ఇట్ ఇస్ ఫైనల్, పూజ ముహూర్తం ఉంటుంది అన్నట్టు చెప్తే ఫస్ట్ డే వచ్చి పూజ చేసిన తర్వాత ఒక 4-5 షార్ట్స్ అట్లా తీసుకున్నారు. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే కన్ఫర్మ్ అయింది ప్రాజెక్ట్ అని అనుకున్నా. సో అప్పటి నుంచి ఇట్ స్టార్టెడ్, ప్రేమాంత మాత్రం జర్నీ స్టార్ట్ అయింది. అండ్ ఐ థింక్ ఫస్ట్ మనం షూట్ చేసింది కాశ్మీర్లో. ఐ థింక్ అందరికీ తెలిసి ఉంటుంది, అది సాంగ్ షూటింగ్ చేసింది కాశ్మీర్లో.
సో అప్పుడు కూడా అనుకున్నాను, సినిమా రేంజ్లో వచ్చింది సాంగ్ కూడా. యాక్చువల్లీ అప్పుడు కూడా అనుకున్నాను సీరియల్ని కాశ్మీర్లో సాంగ్ తీస్తున్నారా అవునా అంటే నమ్మబుద్ధి కాలేదు అప్పుడు. అంటే నేను ఒక్కదానే ట్రావెల్ చేశాను అండ్ ఐ థింక్ దట్ వాస్ మై ఫస్ట్ ఫ్లైట్ ఆల్సో. నేను అప్పుడే ఫస్ట్ ఫ్లైట్లో ట్రావెల్ చేయడం అంటే బెంగళూరు వదిలేసి హైదరాబాద్ రావడమే ఫస్ట్. ఇంకా బెంగళూరు హైదరాబాద్ వదిలేసి వేరే ప్లేస్కి వెళ్ళి అంత దూరం షూట్ చేయడం అనేది ఇట్ వాజ్ అ బిగ్ టాస్క్ ఫర్ మీ. ఎందుకంటే ఎప్పుడు చేయలేదు, ఐ మీన్ బయటికి వెళ్ళలేదు అంతగా. సో వెళ్ళి ట్రావెల్ చేసి షూట్ చేసినప్పుడు ఛానల్ టీమ్ వచ్చింది షూట్ చేయడానికి. ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. అంటే ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ అ హ్యూజ్ ప్రాజెక్ట్ అనేది అయితే నాకు తెలిసిపోయింది. ఐ వాజ్ ఇట్ వాజ్ అ వెరీ హ్యూజ్ ప్రాజెక్ట్ అండ్ ఐ వాజ్ అ పార్ట్ అనేది ఇట్ వాజ్ అంటే నాకు చాలా హ్యాపీ తెప్పించే ఒక ఇది అది. సో ఐ వాజ్ లైక్ ఓకే, అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా వచ్చాక కంటిన్యూ అయింది షూట్ యాజ్ యూజువల్. ప్రేమంత మాత్రం స్టార్ట్ అయింది అండ్ సాంగ్కి అంత క్రేజ్ వచ్చింది. ఫస్ట్ రిలీజ్ చేయడం సాంగ్తో చేశారు కాబట్టి దాంతోపాటే చాలా ఫ్యాన్స్ పేజెస్ అన్నీ క్రియేట్ అయినాయి అండ్ అప్పటికే వీ స్టార్టెడ్ అంటే సక్సెస్ చూడడానికి వీ స్టార్టెడ్. సో ఐ వుడ్ సే ప్రేమంత మాత్రం వాజ్ ఇన్ సక్సెస్ ఫ్రమ్ ద బిగినింగ్. ఫస్ట్ నుంచే సక్సెస్లో ఉంది. అంటే ఇట్స్ నాట్ లైక్ కొంచెం కథ ఎక్కెక్క జనాలకి తర్వాత సక్సెస్ అయింది అట్లా ఏం లేదు. ఫ్రమ్ ద డే వన్ ఐ థింక్ ప్రేమంత మాత్రం ఇస్ ద సక్సెస్.